సిఐడి కేసులో పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరైంది. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో కోర్టు బెయిల్ ఇచ్చింది. పోసానికి బెయిల్ మంజూరు చేస్తూ గుంటూరు సిఐడి కోర్టు తీర్పునిచ్చింది. సిఐడి కేసులో పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరైంది. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో కోర్టు బెయిల్ ఇచ్చింది. పోసానికి బెయిల్ని మంజూరు చేస్తూ గుంటూరు సిఐడి కోర్టు తీర్పునిచ్చింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. నరసింహ, గుంటూరులోని సిఐడి కోర్టు ఎవరైతే ఉన్నారో వైసీపీ నేత సీనియర్గా ఉన్నటువంటి పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు చేసింది. అంతేకాకుండా కూడా గతంలో సిఐడి ఆయన విచారణ కూడా అడగడం జరిగింది. ఆ నేపథ్యంలో 2 రోజుల పాటు విచారణ కూడా ఇవ్వడం జరిగింది. తాజాగా మనం చూస్తే కూడా అతనికి బెయిల్ మంజూరు చేసింది. అంతేకాకుండా కూడా పలు ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే కర్నూలు కానీ, గుంటూరు కానీ, బాపట్ల కానీ, విజయవాడ కానీ పలు జిల్లాల్లో కూడా చంద్రబాబుపై కానీ, ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఆయన సంచలన కామెంట్ చేయడం, అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే పలు స్టేషన్లో ఆయన పైన కేసులు నమోదయ్యాయి. ఆ నేపథ్యంలోనే ఇప్పటికే కర్నూలు జైల్లో కొన్నాళ్ళు ఉన్నారు. తర్వాత గుంటూరు సిఐడి పోలీసులు తీసుకురావడం కానీ, ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఇక్కడ గుంటూరు జైల్లో ఉంచడం కానీ, తర్వాత మళ్ళీ పీటీ వారెంట్ నేపథ్యంలోనే విజయవాడ పోలీసులు పీటీ వారెంట్ అడగడం కానీ, అంతేకాకుండా కూడా మరోవైపు బాపట్ల జిల్లా పోలీసులు విచారణకి పీటీ వారెంట్కి వాళ్ళు అడగటం కానీ, ఇలా పలు జిల్లాలో ఈయనపైన కేసులు నమోదయ్యాయి.